జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో ఆ పార్టీ నేతలు గాంధీ భవన్లో సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ మహిళా విభాగం నేత సాహితీ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి ఒకరికొకరు స్వీట్లు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారి విజయంగా భావిస్తున్నాను. నేను ఒక ముఖ్యమంత్రిగా ఆయన వచ్చినటువంటి 2 సంవత్సరాల తక్కువ కాలంలోనే ఉప ఎన్నిక వస్తే ఒక బహుజన బిడ్డను బీసీ బిడ్డను నమ్మి ఆయనకు ఇచ్చినటువంటి ఏదైతే టికెట్ ఉందో దాన్ని గెలుచుకొని వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారి విజయంగా నేను భావిస్తున్నాను. వాస్తవానికి ప్రజలు ప్రభుత్వాల నుంచి ఎక్కువ అద్భుతాలు ఏమి ఆశించరు. ఆయన ఇచ్చినటువంటి నమ్మకం గానీ ఆయన చూపిస్తున్న విజన్ గానీ ప్రజలు నమ్మి రేవంత్ రెడ్డి గారిని ఇవాళ ముఖ్యమంత్రిగా ఆశీర్వదించారు. మళ్ళీ రెండోసారి కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నారని నేను భావిస్తున్నాను. ఒక సామాజిక వర్గానికి ఉన్నటువంటి వేషధారణ కల్చర్ ను దాన్నింటి కూడా రౌడీజంగా భావించి సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ ప్రచారం చేసిందో ఆ విష ప్రచారాన్ని ఓటర్లందరూ తిప్పికొట్టి తమ సామాజిక వర్గానికి ఉన్నటువంటి వేషధారణ మనస్ఫూర్తిగా మాట్లాడేటువంటి ఉన్నటువంటి ఒక బహుజన బిడ్డల దగ్గర ఉన్నటువంటి వేషధారణను ఆయన ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి వేషధారణ రౌడీ షీటర్ అన్నారు. ఇప్పటికైనా కూడా కేటీఆర్ గారు మీరు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇంత అవివేకంతో మాట్లాడి ఇప్పటికే మీ పార్టీని అబాసు పాలు చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని నేను ఆశిస్తున్నాను. నేనేమంటానంటే ఒక అభివృద్ధి అనే రథ చక్రాలని ఒక సంక్షేమం అనే రథ చక్రాన్ని ముందు తీసుకెళ్లడానికి ఒక రథ చక్రానికి 2 చక్రాలు ఉన్నట్టు నవీన్ యాదవ్ గారి చరిష్మా, రేవంత్ రెడ్డి గారి విజన్ ఇవి 2 కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్లే రథ చక్రాలుగా ఈ ఎన్నికలలో ప్రూవ్ అయినాయి. జూబ్లీహిల్స్ 10 సంవత్సరాల క్రితం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కనుసన్నలో మెదిలిందో అంతకు ముందు వాస్తవానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ పీజేఆర్ గారు కానీ అంతకు ముందున్న కాంగ్రెస్ లీడర్ల కాంగ్రెస్ నాయకత్వమే అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ జరిగినాయో దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ దాన్ని టేక్ ఓవర్ చేసి పనులు చేయడం అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ పార్టీ సిటీలో ఉన్నంత ఇది ఇంకెక్కడా కూడా ఎక్కడా ఉండదు. ఎందుకంటే పీజేఆర్ గారు ఆయన నాయకత్వంలో ఒక కాంగ్రెస్ పార్టీని బలపరిచారు. పీజేఆర్ గారి తర్వాత మరో పీజేఆర్ గా ఇవాళ నవీన్